నమస్తే. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాము. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. సార్, నిన్న జరిగినటువంటి షాద్నగర్ ఘటన మీద ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దళిత నాయకులంతా ఇతర నాయకులంతా కూడా స్పందిస్తూ ఉన్నారు. సో దీని మీద మీరేం చెప్తారు? నిన్న అక్కడికి వెళ్ళిరు, బాధితులని పరామర్శించారు. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా అక్కడికి పోవడం జరిగింది. చాలా అవమానకరమైన సంఘటన, జరగరాని సంఘటన, చాలా దౌర్జన్యకరమైన సంఘటన. ఇంకా అంతకుమించి నేను చెప్పలేను. ఒక మహిళ మీద, ఒక దళిత మహిళ మీద, నిస్సహాయ మహిళ మీద పోలీసులు 5 రోజులుగా చిత్రహింసలు పెడుతున్నా కూడా ముఖ్యమంత్రి గారికి, హోంమంత్రి ఆయన్నే, ముఖ్యమంత్రి ఆయనకు ఈ విషయం తెలియకపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఈ ప్రభుత్వం ఒక పథకం ప్రకారమే మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి స్వయాన మరి మహిళా ఎమ్మెల్యేలైన సబితా ఇంద్రారెడ్డి గారు, సునీతా లక్ష్మారెడ్డి గారి మీద కూడా కించపరిచే విధంగా వారిని మాట్లాడడం జరిగింది. అది అండగా చూసుకొని దానం నాగేందర్ గారు కూడా మరి మాతృమూర్తులను తిట్టే విధంగా మాట్లాడడం జరిగింది. అది అండగా చూసుకొని ఇవాళ పోలీసులు మేము ఏం చేసినా నడుస్తుంది, మహా అంటే సస్పెండ్ చేస్తారు, దాని తర్వాత ఏం చేస్తారన్న భావనతోని పోలీసులు కూడా ఇష్టం వచ్చినట్టు మహిళలను చిత్రహింసలు పెడతా ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలా, అధికారుల నిర్లక్ష్యం వల్ల అనుకోవాలి? రెండు అండి. అధికారులు ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉంటారు? ప్రభుత్వం నుంచి ఎలాంటి పర్యవేక్షణ లేనప్పుడు అధికారులు నిర్లక్ష్యంగా ఉంటారు. అధికారులు అనేవాళ్ళు ప్రభుత్వం ఇచ్చే డైరెక్షన్తో పనిచేస్తారు. ప్రభుత్వంలో డైరెక్షన్ ఇచ్చేటోడే లేడు, ఇచ్చేటోడేమో రాంగ్ డైరెక్షన్లో ఉన్నాడు. ఇచ్చే వ్యక్తి రాంగ్ డైరెక్షన్లో ఇవ్వమంటున్నాడు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు, లాఠీ పోలీసింగ్ చేస్తాం, రైట్? పేగులు మెడకేసుకుంటాం, శవాల మీద నడుస్తాం, తర్వాత అమ్మనా బూతులు తిట్టేటోళ్ళని వెనుకేసుకొచ్చి తెలంగాణ యాసలు ఇట్లనే మాట్లాడతారని చెప్పడం. అదేవిధంగా మీరు ఆ రోజు చేయలేదా, అందుకొరకే మేము చేస్తున్నాం, వాట్ అబౌట్ ఇవన్నీ కూడా ఈ రాంగ్ డైరెక్షన్లో పోతున్నాయి. కాబట్టి పోలీసులు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు అంటున్నారు, ఆ ఇష్యూ జరిగినప్పుడు మొదటగా దాన్ని వెలికి తీసిందే కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవాళ ప్రతిపక్ష నాయకులు వచ్చి రాజకీయం చేస్తూ ఉన్నారు. గత పరిపాలనలో 10 ఏళ్ల పాటు అనేక అరాచకాలు, మరియమ్మ లాకప్ డెత్, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు అప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు ఎందుకు దీన్ని రాజకీయం చేస్తున్నారు అంటారు? దీనికి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీకి తెలిసిన అదొక్కటే డైలాగు, ఏమనంటే రాజకీయం రాజకీయం అంటున్నారు. అవునండి, రాజకీయ పార్టీలు ప్రజలకు హక్కులకు భంగం కలిగినప్పుడు తప్పకుండా వస్తారు. అధికారంలో ఉన్నాడు, నువ్వు పోవాలిగా. మరి నువ్వు పోయి తర్వాత వాళ్ళను ఎందుకు పోలీసు వాళ్ళను వెంటనే సస్పెండ్ చేయలేదు? మేము పోయేదాకా ఎందుకు దాచిపెట్టిన వాళ్ళను? అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఎందుకు ఈ విషయం బయటికి రాలేదు? అదేవిధంగా ముఖ్యమంత్రి అమెరికా పోయిన తర్వాత ఎందుకు రిలీజ్ చేసిండ్రు ఇది? ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. ఈ రాజకీయాన్ని వాడుకొని దళితుల మీద దాడులు చేస్తున్నారు, మహిళల మీద దాడులు చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, గూండాగిరి చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు రాజకీయం. మేము రాజకీయ పార్టీగా, రాజ్యాంగబద్ధమైన సంస్థగా మేము పోయి వాళ్ళ హక్కులు కాపాడుతున్నాం. అది మేము చేస్తున్నాం. మరి ఎవరు ఇది రాజకీయం అంటే ఓకే, వీఆర్ ఓకే విత్ దట్. ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిన్న చిన్న అమ్మాయిల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, వరుస కిడ్నాప్స్. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు, మీ అనుభవం? రాష్ట్రంలో హోంమంత్రి లేకపోవడం, ముఖ్యమంత్రి గారికి దీని మీద ఒక బాధ్యత లేకపోవడం, ముఖ్యమంత్రి గారికి శ్రద్ధ లేకపోవడం, దానివల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి నేనంట. నేరాలు అట్లని పూర్తిగా జరగవంటే జరుగుతాయి, కానీ నేరాలు జరిగినప్పుడు వాటిని స్పందించే విధానం మీదనే తర్వాతి నేరం కూడా జరిగే విషయం మనకు తెలుస్తుంది. ఇప్పుడు నిన్న ఈ మహిళ మీద దాడి జరిగింది. దాడి జరిగితే దాని మీద అసలు జరగకుండా మనం ఇంతకుముందే అలాంటి సంఘటనలు ఏమైనా ఉంటే, తీవ్రమైన చర్యలు తీసుకొని ఉంటే ఇది జరిగి ఉండేది కాదు. సో ఈ విధంగా ప్రభుత్వం ఎక్కడ నేరం జరిగినా ఆ నేరం మీద స్పందించే విధానం చాలా లోపభూయిష్టంగా ఉన్నందువల్లనే ఇలా మళ్ళీ గొలుసు కట్టుగా నేరాలు జరుగుతున్నాయి. రోజుకు నేరాల పరంపర అనేది మనకు తెలంగాణలో కనిపిస్తున్నది. తెలంగాణ పూర్తిగా విఫలమైపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, అందుకొరకే వాళ్ళు గద్దె దిగాలని అంటున్నారు. ఇలా పోలీసు వాళ్ళు చాలా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి బ్రదర్స్ వాళ్ళు ఇవాళ ఈ రీజనల్ రింగ్ రోడ్డు పేరు మీద చుట్టుపక్కల ఉండే భూములన్నీ కూడా కబ్జాలు చేయడం కోసం వాళ్ళు కబ్జాలు చేసుకుంటూ పోతున్నారు. పోలీసు వాళ్ళు వాళ్ళకి ఇండైరెక్ట్గా రక్షణ కవచం ఇస్తున్నారు. వాళ్ళ కాన్వాయ్లలో పోలీసు వాళ్ళు 10 వెహికల్స్ 20 వెహికల్స్ తీసుకొని పోతూ ఉన్నారు. మరి పోలీసు వాళ్ళు ఎప్పుడు ముఖ్యమంత్రి బ్రదర్స్ వాళ్ళ దందాలకి రక్షణ కల్పిస్తుంటే మరి పేద ప్రజలకు ఎక్కడ రక్షణ కల్పిస్తారు చెప్పండి మీరు? ఇంక ఎందుకు జరగవు అత్యాచారాలు, ఎందుకు జరగవు దోపిడీలు, ఎందుకు జరగవు ఈ గంజాయి స్మగ్లింగ్, ఎందుకు జరగవు రేవ్ పార్టీలు, ఎందుకు జరగదు మాఫియా? సో ఇవన్నీ కూడా లా అండ్ ఆర్డర్ పూర్తిగా అంటే క్షీణించిపోయినందువల్ల ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అంటున్నారు. నిజంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? అనర్హత వేటు పడుతుందా 10 మంది మీద? న్యాయబద్ధంగా అయితే పడాలి.
పడాలి. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే ఆనాడు 1986-87లో రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారో ఆ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం వీళ్ళ మీద వేటు పడాలి. ఒక పార్టీకి వేరే పార్టీలకు పోవాలంటే ముందు దీనికి రిజైన్ చేసి పోవాలి కదా, రిజైన్ చేసి వేరే పార్టీలకు పో. సో కానీ ఇదే పదవి పెట్టుకొని నా నియోజకవర్గ అభివృద్ధి కోసం పోతున్నా అని చెప్పేసి డ్రామాలు వేసి ఆ లోపల ఒక ప్యాకేజ్ తీసుకొని పోయి అవతల పార్టీలో పోవడం అనేది రాజ్యాంగ ఉల్లంఘన, చట్ట ఉల్లంఘన. అది టెనబుల్ కాదు. తప్పకుండా వాళ్ళ మీద వేటు పడాల్సిందే. ఇప్పటికే స్పీకర్ యాక్షన్ తీసుకోవాల్సింది, తీసుకోలేదు. ఏదైతే ఢిల్లీకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు కూడా రేపు మా పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది, వాళ్ళు మీ పార్టీలో కొనసాగారు, ముందు అది చూసుకున్నట్టు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ అంటున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసమే వీళ్ళు ఢిల్లీకి వెళ్తున్నారు తప్ప న్యాయం కోసం ధర్మం కోసం కాదంటున్నారు. తప్పండి. కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తులు. వాళ్ళకి ఏమీ చేత కాదు. బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి జంపు జిల్లాలను చూసి భయపడే పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ. అలా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణలో 10 సంవత్సరాల అధికారం ఉందంటే ప్రజలు ఆ పార్టీని గుండెల్లో పెట్టి కాపాడుకున్నారు. 25 సంవత్సరాల ఉద్యమ చరిత్ర ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ 2-3 మంది ఈ బలహీనులు లేకపోతే అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు వాళ్ళ ఆస్తుల సంపాదన రక్షణ కోసం వాళ్ళు ఏదో అధికార పార్టీలోకి పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి పెద్ద గాలి వస్తే 2-3 ఆకులు పడిపోతాయేమో, కానీ బీఆర్ఎస్ పార్టీ మూలాలు చాలా బలంగా ఉన్నాయి. మహావృక్షం, దీన్ని ఎవ్వరు కూడా కదపలేరు. సార్ ఫైనల్ ఒక మాట, రాజకీయ విశ్లేషకులు అంటారు కేసీఆర్ గారు గేమ్ మొదలుపెట్టిరు ఇప్పుడే, సో రివర్స్ గేర్ వేసిరు. మొన్న చేరిన 10 మందిలో ఇంకాస్త మంది కూడా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లోకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మొన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు ఎగ్జాంపుల్ తీసుకోవాలి. నిజంగా కేసీఆర్ గారు గేమ్ మొదలు పెట్టబోతున్నారా? తినబోతూ ఎందుకు రుచులు చూస్తారు, మీకు చరిత్రనే చెప్తుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా హోంమంత్రిని నియమించాలి, ముఖ్యమంత్రి గారు దీని మీద పూర్తి బాధ్యత తీసుకోవాలి, పోలీసులు కూడా ఖచ్చితంగా తమ విధిని నిర్వహించాలంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం నిర్ణయం తీసుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి అనేది. ఆ కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.